ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గుడ్ న్యూస్ చెప్పిన పీఎం మోదీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీడియో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి మనం. భారతీయ రైల్వేలను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్న దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీము ద్వారా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు పునరాభివృద్ధి వేగంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను 2,737 కోట్లతో ఆధునీకరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇక ఈ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 2024 ఫిబ్రవరిలో ముఖ్యమైన శంకుస్థాపనలు అయితే చేశారు. ఇక ఈ విస్తృత ప్రణాళికల్లో భాగంగా భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ కూడా అత్యాధునిక సౌకర్యాలతో పునర్నిర్మాణం చేపట్టారు. ఈ స్టేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. ఇది కేవలం రవాణా కేంద్రంగా మాత్రమే కాక ప్రసిద్ధి శ్రీ ఏదైతే రామచంద్ర స్వామి ఆలయంకు ప్రవేశ ద్వారం ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు పర్యాటక స్టేషన్లు అయితే భద్రాచలం సందర్శిస్తారు. ఇక చారిత్రక ప్రాధాన్యత భద్రాచలం రోడ్ స్టేషన్కు గొప్ప చరిత్ర ఉంది. నిజాం హయాంలో బొగ్గు రవాణా కోసం ఈ స్టేషన్ నిర్మించబడింది. అనంతరం హైదరాబాద్, విజయవాడ, వరంగల్ వంటి నగరాల్లో కనెక్టివిటీ పెరిగింది. ఇది కీలకమైన రైల్వే హబ్గా మారింది. ఇటీవల భద్రాచలం రోడ్డు, సత్తుపల్లి మధ్య కొత్త రైలును నిర్వహించాలని ఇది సింగరేణి కాలేజ్ కంపెనీ దక్షిణ మధ్య రైల్వే సంయుక్త ప్రాజెక్టు నిర్వహించారు. పురోగతి అభివృద్ధి పనుల్లో భాగంగా స్టేషన్కు 25.41 కోట్లు అంచనా వ్యయంతో మరింత ఆధునికంగా తీర్చిదిద్దనున్నారు. ప్రయాణికులకు సౌకర్యం కోసం లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, అధునాతన ఏదైతే వెయిటింగ్ హాల్స్, మరుగుదొడ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం అయితే ఉండబోతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మోదీ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. వీటన్నిటికైతే మొత్తానికైతే ఖర్చులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటికి పనులకు సంబంధించి మోదీ సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పిందనమాట ఫండ్స్ విషయంలో.